Playing Venkana's role, what were you going through? స్టోరీ చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ బ్యాడ్. We live in a country, a broken society where people get inspired. That is so horrible. I did not see such a ruthless character even in personal life. అంటే నా మీనింగ్ నేను ఎంతో మందిని చూశాను, కొంత రూత్లెస్ ఉంటారు. దెర్ ఆర్ ఫాదర్స్, నా ఫ్రెండ్స్ ఫాదర్స్ కొంతమంది ఉన్నారు. దే లైక్ ఎంత పరువు పిచ్చోళ్ళు, కులం పిచ్చోళ్ళు, ఒక రకంగా ఉంటారు కొంతమంది. దేర్ ఆర్ దేర్, బట్ ఇంత హారబుల్ గా ఎవరు లేరు. ఓకే, మేబీ విలేజ్ బ్యాక్ డ్రాప్ కాబట్టి జాల్ నార్మల్ గా విలేజెస్ లో ఇంకొంచెం అగ్రెషన్ ఎక్కువ ఉంటది, ఇంకొంచెం వాళ్ళకి ఫిల్టర్లు ఉండవు. వాళ్ళకి ఏమనిపిస్తే అది పటాపటా మాట్లాడేస్తారు, చెప్పేస్తారు. బట్ వెన్ యూ వర్ ప్లేయింగ్ వెంకన్నాస్ రోల్, వాట్ వర్ యూ గోయింగ్ త్రూ? అంటే హౌ కెన్ పీపుల్ బి సో హారబుల్? am I playing that character? అంటే how can even I step into that character and do justice? అట్లా ఏమైనా అనిపించిందా మీకు? How do I do it? How do I pull off that role? స్టోరీ చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ బ్యాడ్. క్లైమాక్స్ అవన్నీ చెప్పినప్పుడు వాట్ ద రియలీ, అంటే నాకు షాక్ అయింది యాక్చువల్లీ. నువ్వేం కామెడీకి చెప్తున్నావా అంటే, నో, హీ షోడ్ మీ ద క్లిప్పింగ్స్ అని చెప్పి. దెన్ ఐ థాట్ ఓకే, దిస్ క్లైమాక్స్ విల్ వర్క్. రైట్ నౌ when it coming to choosing characters, I don't take into consideration the morality of the audience. I don't want to have that burden. It's a character and I'll play the character. You as an individual, you think certain things are right, certain things are wrong. మీకంటూ కొన్ని morals ఉంటాయి కదా, మీకంటూ కొన్ని ethics ఉంటాయి కదా, ఆ స్పేస్ లో అడుగుతున్నా. So acting కాబట్టి నాకేమి, see, I'm an actor, I'm acting. In fact, I'm కొట్టేసిల్లా కొట్టలేదు కూడా. యాక్చువల్లీ చాలా మంది చూడలేదు ఆ ప్రోమోలో, అక్కడ యాక్చువల్లీ పిల్లో ఉంది, అమ్మాయి లేదు. అమ్మాయి ఉంది, పిల్లో ఉంది. అమ్మాయిని పెట్టి పిల్లోని కొడుతున్నా. ఆ పిల్లో ఐడియా నాదే. బికాస్ నా ప్రాబ్లం ఏంటంటే, కొడితే కొడతా, లేకపోతే కొట్ట. అఖిల్ ఉన్నాడు కదా, అమ్మాయిని కొట్టే సీన్ అఖిల్ ఉన్నాడు. వాజ్ జస్ట్ వాచింగ్ అండ్ హి సెడ్, అన్న బతికిపోయి అన్న, నాకు పడుంటే సీన్ నన్ను అయితే చంపించేటోడు కదా నువ్వు. అసలు అనుకున్నా అట్ట కొట్టేసారు అసలు. పడ్డాయి, అట్లేం లేదంటే దెబ్బలు అమ్మాయి తగిలినాయి, కొన్ని తగిలినాయి, కొన్ని తగలేదు. బట్ ఇట్ వాజ్ ఆల్ డన్ విత్ కెమెరా ట్రిక్ అండ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. And I only felt like I should perform for the character. Real life lo nenu, if you see me, in fact monna Andhra tour avane, both the ladies were with me. One hand was with Rambai, one hand was with Pushpa. Especially Telangana tour elnappudu mooskuna theater lo open ayye cinema tho Telangana. It was crazy. Talwarlu ivi evo icharu. Every theater Rambai was with me with holding hands. I was with her. అండ్ సడన్ గా హన్మకొండ వెళ్ళేటప్పుడు ఈ చెయ్యికి ఇంకో చెయ్యి వచ్చింది. ఏంటంటే పుష్ప గారు జాయిన్ అయ్యారు అక్కడ. అందరు అడ్డాడు, ఆ వెంకన్న ఫ్యామిలీతో వచ్చాడు. సో ఈవెన్ వెన్ వీ వర్ ట్రావెలింగ్ బ్యాక్, ఐ కీప్ కాలింగ్ హర్ రాంబాయ్, తేజు వాజ్ స్లీపింగ్ ఇన్ ద కార్. సో నేను రాహుల్ ఆపి టీ తాగుతా ఉంటే కార్లో అలా పడుకుని, కియా ఉంది కార్లో. I used to keep an eye who is walking around there and all those stuff. So in general in life I'm very 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 protective. But when I play a character, I'm not, I don't bring my own, unless it is, see, rape, nobody is doing in Telugu cinema also nowadays. That I have a clause that I will not do it. I was offered one by an AD who tried to convince me that it's not that. I had a doubt that this is what it is. Some other senior actor has done it, and I'm glad I didn't accept that character. But even if they have offered me on the set, I would have said no. Okay. Because somewhere in my mind, ఒక పాయింట్ దాకా ఐ విల్ సే ఓకే, ఒక పాయింట్ తర్వాత వెంకన్న కమ్స్, నాకు కూడా దేర్ ఈస్ వెంకన్న ఇన్ మీ. అంటే ఆ మనిషి కాదు, ఆ రేజ్ యాంగర్ ఉంది నా. బికాస్ ఆఫ్ వేరియస్ థింగ్స్ ఇన్ మై లైఫ్, నౌ ఐ హ్యావ్ యాక్సెస్ టు దీస్ ఎమోషన్స్. వెన్ ఐ వాజ్ యంగ్ దే వర్ బిగ్గర్ దెన్ మీ, మై ఎమోషన్స్ వేర్. Now I have all the access to all the emotions. కోపం ఎప్పుడు రావాలంటే అప్పుడు వస్తుంది, మీ కంట్రోల్లో ఉంటుంది. Yes, very very in control. Now that's why I like acting, because I'm able to portray all these emotions and vent it out. Nice. One way. But no అండి, నాకేమీ అనిపించలేదు. కానీ అట్లాంటి ఫాదర్ ఉంటారా లేదా అని రోజు డిస్కషన్, ఏం దరిద్రం రా అసలు ఇది. In India, woman is treated as a woman. In other countries, woman is treated first as a human. Here, a woman is very gender based. Oh, you're a woman, so you need to perform few things here. Act in a certain way. In other countries, she is treated like a human, like any other person. And respect ledu. Manaki endante, I think biggest issue we have is men don't have respect for women, which is necessary in any relation.
I tell a lot of my friends, even Teju also, in some discussions we were having, and I used to tell her, like, the first sign of disrespect, leave that person and go. Anybody. Yeah. If love is waste and is nothing without respect. Correct. If somebody wants to love me and disrespect, I don't want that love. You behave in a way which is in sync with how you treat another human being. Like, that is the biggest issue we have in India. Unfortunately, incel cells in India, right? Which is, so all these things are in my mind. I have knowledge of what's happening. మొన్న కూడా వేరే ఒక ఇంటర్వ్యూర్ ఇలా కొడతాడు హీరో ఆ అమ్మాయిని, ఇన్స్పైర్ అవుతారు కదా పబ్లిక్, అది ఇది అంటే ఆ పిల్లల్ని అడుగుతుంటే నేనే మధ్యలో వెళ్ళి ఎందుకు వాళ్ళని, పాపం వాళ్ళకి ఏం చెప్తారో ఏదో తెలియదు కదా. At the same time, I'm also the same person who I don't want to be burdened by a broken society's values, because where youth want to get educated by movies. Yeah. You want to have an education, go to a school, take tuitions, ask your mom and dad how బట్ మూవీస్ మాస్ మీడియా కాబట్టి Yes. మాస్ ఇంప్లికేషన్ ఉంటది కాబట్టి ఉంటది. ఇన్ఫ్లుయెన్స్ 100% అవును. ఎంతో కొంత తీసుకుంటారు. దే డ్రా. యువర్ ఆల్ జిక్తా జాగ్తా అవును. క్యారెక్టర్స్ అంటారు కదా. అవును. యువర్ లైక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, Yes. యువర్ పర్ఫార్మింగ్. Yes. సో మీ నుంచి ఏదో ఒకటి తీసుకుంటారు. Yes. ఇప్పుడు ఎక్కడో ఎడ్జ్ లో ఉన్న వెంకన్న లాంటి వాళ్ళు ఈ సొసైటీలో వెంకన్నను చూసి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు అనుకో, దట్ ఈస్ సో హారిబుల్ అవును. సొసైటీ. Definitely. అందరూ తీసుకుంటారు అనుకోలేదు. ఆ ఎడ్జ్ లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు అవును. హు ఆర్ సినికల్, అవును. హు విల్ సే అరే లెట్ మీ ఆల్సో డూ దిస్. Yes. In fact, Yeah. ఈ సినిమాకి బిగ్గెస్ట్ హెల్ప్ అయింది ప్రోమో ఆఫ్ మంగపతి వర్సెస్ వెంకన్న. చాలా పెద్ద బజ్ వచ్చింది సినిమా. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ ద కామెంట్స్. ఆ కామెంట్స్, a lot of people were supporting Mangapati and Venkana. వెంకన్న మోర్. Right. I called Venu ఘోరంగా 4.5 million వెళ్ళిపోయిందన్న వ్యూస్, బట్ సచ్ ఒక సాడ్ అన్న థింగ్ అని I told this to కమెంట్స్ చూస్తుంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సపోర్టింగ్ వెంకన్న అన్న, విచ్ ఇస్ సచ్ యాసిడ్ పోయాల్సిందే అండి. లిటరలీ యూ కెన్ గో అండ్ రీడ్ ద కమెంట్స్. ఇట్స్ Yeah, yeah. that is the conflict which actors are going through in this country, that's right? the problem, yeah. That what kind of role should we pick? If we pick, who is going to attack us for what kind of, should I do a Kabir Singh kind of a role, which as an actor is such a great performance oriented opportunity, or Venkanna or something. But I know that we live in a country, a broken society, where people get inspired by movies and not Yeah. by scientists or educated people, or ఎవడైనా రోడ్డు మీద ఏదో పెద్ద జులూస్ నికల్తే కోన్ హే అంటే సాలా वो कुछ किया ही नहीं जिंदगी में. Some guy did some stupid stuff, and a scientist who went to Mars or had done some great work is almost goes unnoticed. అంతే. So obviously mass media implication is there, but that is what every actor is struggling, and every actor no actor has an answer to that when media people ask that question. Yeah. We are all trying to give a very diplomatic answer. కరెక్ట్. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు జనరల్ గా సినిమాల్లో ఇలాంటి క్యారెక్టర్, ఇది ఎస్పెషల్లీ ఇట్ ఈస్ అ రియల్ లైఫ్ స్టోరీ, Yes. ఇది జరిగింది కాబట్టి మీరు ఎట్లాగూ డైరెక్టర్లు దే టేక్ సినిమాటిక్ లిబర్టీస్. మొత్తం ఉన్నట్టు ఏం చెప్పరు కదా సినిమాని. కొంచెం ట్వీక్ చేస్తారు, కొంచెం యాడ్ చేస్తారు, కొన్ని డిలీట్ చేస్తారు, ఏవో చేస్తారు. ఈ ప్రాసెస్ లోనే అంటే ఇంత దారుణంగా చూపించకుండా కొంచెం దాన్ని టోన్ డౌన్ చేయొచ్చు కదా అన్నది ఒక ఒపీనియన్ జనరేట్. Yes. అంటే ఆ హీరోయిన్ ని కొట్టాల్సినంత అవసరం ఏముంది? కానీ అది జరుగుతోంది, బట్ జరిగినట్టు చూపించాలి కూడా లేదు కదా. ఇప్పుడు సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుంటున్నారు, ఈ లిబర్టీ ఎందుకు తీసుకోరు అన్నది క్వశ్చన్. ఇప్పుడు